ప్రభుత్వం మారిన తరువాత గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. నీ కొంత నా కొంత దోచుకున్న దాంట్లో వాటాలు పంచుకున్నటువంటి గత టీటీడీ పాలక మండలి చైర్మన్ కావచ్చు, అక్కడ అర్హత లేకపోయినా సుదీర్ఘ కాలం పాటు ఈవో గిరిని వెలగబెట్టినటువంటి ధర్మారెడ్డి కావచ్చు, ముఖ్యంగా వైకాపాతో అంటకాగుతూ నియమాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ టీటీడీ యొక్క పవిత్రతకు ఆస్తులకు భంగం కలిగించినటువంటి పోలీసు అధికారుల యొక్క నిర్వాహకం ఒక్కొక్కటి బయటపడుతుంది. తాజాగా పరకామణిలో చిరు ఉద్యోగిగా పనిచేసేటువంటి రవికుమార్ అనేటువంటి వ్యక్తి సుమారు 20 సంవత్సరాల పాటు పెద్ద జిఎం గారి వద్ద పనిచేస్తూ పరకామణిలో విధులు నిర్వహిస్తూ అక్కడున్నటువంటి గస్తీ వాళ్ళ కళ్ళు కప్పి, నిఘా వర్గాల కళ్ళు కప్పి ప్రతిరోజు కూడా విధులు ముగించుకున్న తర్వాత విలువైనటువంటి స్వామివారికి చెందిన వజ్రాలు, విదేశీ కరెన్సీ, ఇతర ఆభరణాలు, చిన్న చిన్న ఆభరణాలని కూడా దొంగలించి దానిని తద్వారా సుమారు 150 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థిర ఆస్తులను తన పేర తన కుటుంబం పేర సంపాదించినటువంటి క్రమంలో 2023 ఏప్రిల్ 29వ తారీఖు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ మేరకు అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది తనిఖీలో ఆ రకంగా తరలిస్తున్నటువంటి క్రమంలో రవికుమార్ దొరికిపోతే సతీష్ కుమార్ అనేటువంటి టీటీడీ ఏవిఎస్ఓగా పనిచేసేటువంటి పోలీసు అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 24/2023 కింద పనిషబుల్ అండర్ సెక్షన్స్ 379 అండ్ 381 ఐపీసీ కింద కేసును అయితే నమోదు చేయడం జరిగింది. తర్వాత ఆ కేసును లోతుగా విచారించి కోర్టు ముందు ఛార్జీ షీట్ దాఖలు చేసి ఆరోపణల వ్యక్తి పైన కేసును నిరూపించాల్సిన బాధ్యత కలిగినటువంటి పోలీసు అధికారులు కానీ, శ్రీవారి ఆస్తులను కాపాడేటువంటి నైతిక బాధ్యత అక్కడ వచ్చినటువంటి ఉన్నత అధికారులు కానీ ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ఏప్రిల్లో కేసు నమోదు చేసి 5 నెలల తర్వాత సెప్టెంబర్ 9, 2023వ తారీఖు ఆ కేసును కాంపౌండ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడం జరుగుతుంది. ఒక్క మాట, చిరుద్యోగి కొంతకాలం పాటు దొంగలిస్తేనే 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. అది కాస్త వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇలాంటి తప్పులే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చేసి ఉంటే ఎన్ని వేల కోట్లు దోచుకునేదానికి అవకాశం ఉంది. దొరికిన వాడు దొంగగా బయటకు వస్తున్నాడు. దొరకని దొంగలు ఎంతమంది ఉన్నారు? ఆ దిశగా కూడా ఈ 5 ఏళ్ల పాటు టీటీడీలో ఉన్నటువంటి వ్యవహారాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని వెనుక దాగి ఉన్నటువంటి నిజాలు, దాచుకున్నటువంటి శ్రీవారి ఆస్తులు పంచుకోవడం అంటే వాటాల కింద, కమిషన్ల కింద ప్రతి వ్యవహారంలో కూడా వాళ్ళు దోచుకున్నటువంటి ప్రతి రూపాయి కూడా శ్రీవారి ఖజానాకు వెనక్కి రప్పించే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా నేటి ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది.